హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నాతో పాటు కార్డియాలజిస్ట్ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి. హౌ ఆర్ యూ? యా ఐఎమ్ టూ గుడ్. ఇంత బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఒక మంచి టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం, ఒక 2 టాపిక్స్ అయితే. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఒక్కసారి మనకి ఏంటంటే సర్జరీ అయిందా లేదంటే ఒకసారి బైపాస్ అయిందా అని అన్న తర్వాత ఇంకొకసారి చేసుకునే ఆప్షన్ ఉంటుందా అని అందరికీ డౌట్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ డౌట్ని క్లారిఫై చేస్తారు. ఓకే, మీరు ఐ జస్ట్ ఫిల్టర్ యువర్ క్వశ్చన్. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ మేబీ ప్రీవియస్గా ఏదో ముందు స్టెంట్ అయినా అయిండొచ్చు, లేకపోతే బైపాస్ సర్జరీ అయినా అయిండొచ్చు, డిపెండింగ్ ఆ సిచ్యువేషన్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ కొర్నరీ అనాటమీ ఎలా ఉందో దాన్ని బట్టి మేబీ ప్రీవియస్గా బైపాస్ అయినా అయిండొచ్చు లేదా స్టెంట్ అయిండొచ్చు. సో లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కొన్నిసార్లు బైపాస్ చేసిన గ్రాఫ్స్ మళ్ళీ మూసుకుపోయి మళ్ళీ ఇంకో హార్ట్ అటాక్ రావచ్చు పేషెంట్కి. అదర్వైజ్ స్టెంట్స్ కూడా కొన్నిసార్లు 5 to 10% రియాక్ట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ కొంతమంది స్ట్రిక్ట్గా మెడిసిన్స్ వాడకపోవచ్చు, అన్న రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయకపోయినప్పుడు, లేకపోతే మెడిసిన్ సరిగా వాడినప్పుడు మళ్ళీ కొత్త బ్లాక్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ పాతగా వేసిన గ్రాఫ్స్కు ఆర్ స్టెంట్స్ కూడా మళ్ళీ రీబ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కోమార్బిడిటీస్ అండ్ ఆల్సో కొర్నరీ అనాటమీ. సో ఇలాంటి పేషెంట్స్ మళ్ళీ మన ఓపీకి లేకపోతే ఎమర్జెన్సీకి వచ్చే అవకాశం, లైక్ మళ్ళీ రీఅటాక్తో రావచ్చు. అదర్వైజ్ దే కెన్ కమ్ విత్ జస్ట్ నడిస్తే దమ్ము రావడము, లేకపోతే ఛాతి నొప్పి రావడం, ఇలా మన ఓపీకి ఎవాల్యుయేషన్కి రావచ్చు. సో మనం ఇలాంటి పేషెంట్స్ని మనము మళ్ళీ యాంజియోగ్రామ్ చేసినప్పుడు మన కొత్త బ్లాక్స్ కానీ ఆల్రెడీ పాత బ్లాక్స్ లైక్ బైపాస్ గ్రాఫ్స్ కానీ మూసుకుపోయే సిచ్యువేషన్ మనం చూడవచ్చు చాలాసార్లు. సో ఫస్ట్ బైపాస్ పేషెంట్ని చూద్దాం. సో బైపాస్ పేషెంట్స్కి జనరల్గా వీనస్ గ్రాఫ్స్ అండ్ ఆర్టిరియల్ గ్రాఫ్స్ అని ఉంటాయండి. సో వీనస్ గ్రాఫ్స్ జనరల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years తర్వాత స్లోగా అవి మూసుకుపోతుంది, దాని లైఫ్ స్పాన్ అలాగే ఉంటుంది. బట్ ఆర్టిరియల్ గ్రాఫ్స్ జనరల్లీ లీమా గ్రాఫ్స్ అంటాము, దే జనరల్లీ 20 to 25 years లైఫ్ స్పాన్ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు యంగ్ ఏజ్లో కనుక బైపాస్ అయినప్పుడు వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ గ్రాఫ్స్ స్లోగా డిజనరేట్ అవుతుండొచ్చు. వెన్ ఎవర్ ఈ గ్రాఫ్స్ మూసుకుపోయినప్పుడు మనకి నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే, ఆల్రెడీ ఒకసారి బైపాస్ అయింది పేషెంట్కి, సో స్టెంట్ వేయలేని పరిస్థితి ఉంటేనే జనరల్గా బైపాస్ చేసి ఉంటారు ఆ టైంలో. సో మళ్ళీ ఆ బైపాస్ గ్రాఫ్స్ కూడా మూసుకుపోతే మన ఆప్షన్ ఏంటి? సో మళ్ళీ ఇంకోసారి బైపాస్ చేయాలా లేకపోతే వేరే ఆప్షన్స్ ఏమున్నాయనేది మనము డిస్కస్ చేద్దాము. సో మొదటిగా ఫస్ట్ పేషెంట్ ఏజ్ అండ్ ఫిట్నెస్ కన్సిడర్ చేస్తామండి. ఇఫ్ ఎట్ ఆల్ బ్లాక్స్ చాలా క్రిటికల్ ఉండి మళ్ళీ గ్రాఫ్స్ మూసుకుపోయి స్టెంట్ వేయలేని పరిస్థితి ఉంటే మనం రీడూ బైపాస్ అంటే మళ్ళీ ఇంకోసారి బైపాస్ చేసే ఛాన్స్ ఉందా లేదా చూస్తాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకసారి బైపాస్ అయిన తర్వాత ఇంకోసారి బైపాస్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ స్టెర్నాటమీ అయి ఉంటుంది పేషెంట్కి, మళ్ళీ ఇంకోసారి రీడూ చేయడం అనేది లైక్ సెకండ్ బైపాస్ ఇస్ వెరీ వెరీ హై రిస్క్. పేషెంట్ రికవరీకి ప్రాబ్లమే, చేసే వాళ్ళ సర్జన్కి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్కి మనము స్టెంట్ ఆప్షనే మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో స్టెంట్ ఆప్షన్ కన్సిడర్ చేయొచ్చు, బట్ స్టెంట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ మన నేటివ్గా ఉన్న రక్తనాళాలు ఇప్పటికీ 100% మూసుకుపోయి ఉంటాయి. సో దెర్ ఆర్ 2 ఆప్షన్స్ మనకు. ఒకవేళ గ్రాఫ్ట్ అనేది ఇంకా బాగానే దాని లైఫ్ స్పాన్ ఉందంటే గ్రాఫ్ట్కి మనం స్టెంట్ పెట్టొచ్చు, కానీ వీనస్ గ్రాఫ్ట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైం దాని ఏజ్ దాటిపోతాయి, లైక్ 10 years దాటిపోయినప్పుడు దాని డీజనరేషన్ వల్ల దానికి వేసినా కూడా మళ్ళీ ఫ్యూచర్లో రీబ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనము న్యాచురల్గా ముందు మూసుకుపోయిన బ్లాక్స్ ఉంటాయి కదా బైపాస్ చేసినాం, ఆ నేటివ్ వెజల్స్ ఆ నేటివ్ కొర్నరీస్ని మనము ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం, ఓపెన్ చేసి స్టెంట్ వేయడానికి ట్రై చేస్తాం. బట్ ఆల్రెడీ బైపాస్ చేసినప్పుడు నేటివ్ వెజల్స్ జనరల్గా 100% మూసుకుపోతాయి. 100% మూసుకుపోయినప్పుడు అది కూడా రీసెంట్గా కాదు, ఎప్పటి నుంచో స్లోగా మూసుకుపోయి ఇబ్బంది అయి ఉంటుంది. సో దీన్నే క్రానిక్ టోటల్ బ్లాకేజెస్ అంటారు, అంటే క్రానిక్ టోటల్ అక్లూషన్స్, CTOs అంటారు. సో వీటిని జనరల్గా మనము స్పెషల్ ఒక స్ట్రక్చర్డ్ వేలో దాన్ని CTOని ఓపెన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవి చాలా పాత బ్లాక్స్, దాంట్లో ఎప్పటి నుంచో కాల్షియం పెరిగిపోయి ఇవన్నీ చాలా ఉంటాయి. సో రొటీన్గా 70% 80% వరకు స్టెంట్ వేయడం వేరండి, ఇట్లా పాత బ్లాక్స్ ఎస్పెషల్లీ బైపాస్ పేషెంట్స్కి బ్లాక్ అయిన రక్తనాళాలు చేయడం చాలా కష్టతరంగా ఉంటుంది. సో దీన్నే మనం CTO-PCI అంటారు, అంటే క్రానిక్ టోటల్ అక్లూజన్ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్ ఆర్ చిప్ ఇంటర్వెన్షన్స్ అంటాం. సో వీటిలో మనము జనరల్గా పేషెంట్ని క్లియర్గా వాటి యొక్క రిజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చిప్ CTO-PCI మనం జనరల్గా చేస్తూ ఉంటాము. సో ఇది కొద్దిగా కష్టతరమైన లెర్న్డ్ సెంటర్స్లో ట్రైన్డ్ సెంటర్స్లోనే చేయాలి, ఎందుకంటే దానికి కావాల్సిన హార్డ్వేర్ సపరేట్గా ఉంటుంది. రొటీన్ కేసెస్ కాకుండా ఇది స్పెషల్ హార్డ్వేర్ ఉంటుంది, లైక్
స్పెషల్ వైర్స్ కానీ, స్పెషల్ బెలూన్స్ కానీ, స్పెషల్ క్యాథెటర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం స్టెంటింగ్ చేయగలం. సో ఆప్షన్ డెఫినెట్గా ఉందండి. బట్ ఇన్ స్ట్రక్చర్డ్ వేలో డెఫినెట్గా ఇంకోసారి బైపాస్ లేకుండా పేషెంట్కి అయితే స్టెంట్ చేసే అవకాశం ఉంది. మనం చాలా కేసులో ఇక్కడ చేస్తున్నాము అండ్ పేషెంట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఓకే, డన్. సో ఒక మంచి పాయింట్ చెప్పారు ఇందు నుంచే. అండ్ దామోదర్ రెడ్డి గారు, చాలా మంది పేషెంట్స్ మీరు చూస్తూ ఉంటారు, స్టంట్స్ వేసే సిచ్యువేషన్స్ ఏంటంటే మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ హై ఉన్నప్పుడు కొంచెం కష్టతరం అని చెప్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు, మీరేం సజెషన్ చేస్తారు? డెఫినెట్లీ డయాబెటీస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిజీజ్ అండి, దాంట్లో ఏమీ సందేహం లేదు. కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్లో ఫ్రెష్ అటాక్స్లో క్లాట్తో వచ్చిన బ్లాక్స్ అయితే స్టెంట్స్ వేయడం చాలా ఈజీ అనమాట. ఎందుకంటే క్లాట్తో స్టెంట్ వేయడం ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం. క్లాట్స్ని మనం రిమూవ్ చేసి ఇమీడియట్గా స్టెంట్ వేస్తున్నాం. కానీ కొంతమంది స్టేబుల్ సిఏడీస్ అంటాం, అంటే హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అవ్వకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా బ్లాక్స్ ఏర్పడి ఆ కొలెస్ట్రాల్ బ్లాక్స్లో కాల్షియం కానీ అది చేరినప్పుడు ఈ 90% 100% బ్లాక్స్లో ప్రజెంట్ అవుతారు. ఎస్పెషల్లీ వీళ్ళు ట్రిపుల్ వెజల్ డిసీజ్, అంటే గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయండి. సో ఆ 3 రక్తనాళాలు కూడా మల్టిపుల్ బ్లాక్స్తో ప్రజెంట్ అయినప్పుడు మనకు డెసిషన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో పేషెంట్కి స్టెంట్ చేయాలా లేకపోతే బైపాస్ ఆఫర్ చేయాలనేది మనము డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మల్టిపుల్ బ్లాక్స్ ఉండి పేషెంట్ ఫిట్గా ఉండి చాలా కాల్షియం ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ బైపాస్గానే ఇస్తాము. కాకపోతే దానికి ఒక సింటాక్స్ స్కోర్ అని ఉంటుంది, ఆ స్కోర్ చేసి ఆ స్కోర్ పరంగా స్కోర్ ఎక్కువ ఉంటే మనం బైపాస్ ఆప్షన్ ఇస్తాము. స్కోర్ తక్కువ ఉన్నప్పుడు మనము కష్టతరమైన బ్లాక్స్ కూడా స్టెంట్ ద్వారా మనం ట్రీట్ చేయగలం. ఇప్పుడు ఎందుకంటే మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే కాల్షియం. సో కాల్షియంని మనము స్టెంట్ ద్వారా ఎలా చేయొచ్చు అనేది చాలా వేరియస్ కైండ్ ఆఫ్ హార్డ్వేర్స్ వచ్చాయి, లైక్ రోటా అబ్లేషన్, లిథోట్రిప్సీ బెలూన్. అంటే ఇంతకుముందు కాల్షియంని బ్రేక్ చేయడం అంత ఈజీ కాకపోతుండే, ఓన్లీ రోటా అబ్లేషన్ ఒక మెథడాలజీ మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు చాలా మంచి హార్డ్వేర్ ఉంది కాల్షియంని బ్రేక్ చేయాలి. ఎందుకంటే కాల్షియంని బ్రేక్ చేయకుండా మనం స్టెంట్ వేస్తే అది ఎక్స్పాండ్ కాదు. అందుకే ప్రీవియస్గా 20 years బ్యాక్ ఓన్లీ బైపాస్ ఆప్షన్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు కాల్షియం బ్రేక్ చేసే చాలా కొత్త ఎక్విప్మెంట్ వచ్చాయి కాబట్టి మనం లిథోట్రిప్సీ అనే బెలూన్ ద్వారా అక్కడ ఎక్కడైతే కాల్షియం ఉందో అక్కడ షాక్ వేవ్ లాగా ఇస్తాం అనమాట, పల్సెస్ ఇస్తుంది. ఆ పల్సెస్ ద్వారా కాల్షియంని క్రాక్ చేసి మనము స్టెంట్ ఈజీగా అమర్చవచ్చు. రెండోది రోటా అబ్లేషన్ ఆర్ రొటేషనల్ ఆర్బిటల్ అథరెక్టమీ అంటారు, ఇవి కూడా కొత్తగా వచ్చాయి. సో వీళ్ళలో ఏంటంటే మెయిన్గా కాల్షియంని డ్రిల్లింగ్ చేయడం ద్వారా తొలగించి మళ్ళీ స్టెంట్ అమర్చవచ్చు. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఎస్పెషల్లీ కాల్షియం డిపాజిషన్ అనేది చాలా మేజర్ ఛాలెంజ్ అండి. సో ఇలాంటి పేషెంట్స్కి మనము డిపెండింగ్ ఆన్ ద అనాటమీ సింటాక్స్ స్కోర్ మనము పేషెంట్కి సింగిల్ బ్లాక్ అయితే మనం డెఫినెట్గా స్టెంట్ ఆప్షన్ ఇవ్వచ్చు. మల్టిపుల్ బ్లాక్స్ విత్ లాంగ్ సెగ్మెంట్ స్టీనోసిస్ అంటారు, అంటే పొడవైన బ్లాక్స్ ఉన్నప్పుడు జనరల్లీ బైపాస్ ఆప్షన్ కూడా ఇస్తుంటాం. ఓకే. అండ్ మెయిన్గా ఏంటంటే ఏజ్ డిఫరెన్సియేషన్ ఏమైనా ఉంటుందంటారు, అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు స్టంట్ వేయించుకుంటే కొంచెం ప్రమాదకరం అని భయపడుతూ ఉంటుంటారు. సో హెల్త్ బాగుంటే ప్రమాదకరం అనే ఇష్యూస్ అనేది ఆలోచించాల్సిన అవసరం లేదంటారు? ఇట్స్ నాట్ లైక్ దట్. ఈ పేషెంట్కి ఏజ్ ఒకటే కాదండి, ఏజ్ ఉన్నప్పుడే కదా మోస్ట్లీ వయసు పెరిగినప్పుడు. ఇప్పుడు అంటే యంగ్ అటాక్స్ చూస్తున్నాం, ప్రీవియస్గా ఎలా ఉండేది వయసు పెరిగే కొద్దీ హార్ట్ అటాక్ రిస్క్ ఎట్లా ఉంటుంది. సో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ రొటీన్గా వస్తుంటాయి. సో అలాంటి పేషెంట్స్కి స్టెంట్ అయినా బైపాస్ అయినా సబ్జెక్ట్ టు ఫిట్నెస్. స్టెంట్కి మేజర్గా ఫిట్నెస్ రోల్ ఏమైనా పెద్ద ప్లే చేయదు, ఎందుకంటే అది ఓపెన్ హార్ట్ సర్జరీ కాదు కాబట్టి. సో ఏజ్ ఈజ్ నాట్ ఎ బార్ ఫర్ డూయింగ్ ఎనీ స్టెంటింగ్. అంటే స్టెంట్ విషయంలో ఏజ్ అన్లెస్ పేషెంట్కి ఏదైనా మ్యారీబౌండ్ కండిషన్ ఉండి వేరే క్యాన్సర్ రిలేటెడ్ ఇల్నెస్ ఉండి ఇలా బెడ్ రిడెన్ పేషెంట్ ఉంటే తప్ప వాళ్ళకి ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే ఇస్తుంటాం. వెదర్ యాక్టివ్గా ఏజ్ ఎంతైనా ఉండదు, వెన్ ద పేషెంట్ ఈస్ వెరీ యాక్టివ్ వీ షుడ్ కన్సిడర్ స్టెంటింగ్. అండ్ డెఫినెట్గా ఆయనను యాక్టివ్గా మళ్ళీ మనం నడిపించి ఇవన్నీ చేయాలంటే ఆ క్రిటికల్ బ్లాక్స్ని ట్రీట్ చేయాలి. ఐదర్ ఇట్ బి స్టెంటింగ్ ఆర్ ఇట్ కుడ్ బి బైపాస్. కాకపోతే బైపాస్కి మాత్రం మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రీవియస్గా స్ట్రోక్ ఉంటే, అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ ఉన్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. అలాగే లంగ్ ఫిట్నెస్ ఉండాలి అండ్ కెరోటిడ్ ఆర్టరీస్ మంచిగా ఉండాలి, అంటే మెదడుకు సంబంధించిన రక్తనాళాలు ఏవైతే బ్లడ్ సప్లై చేస్తున్నాయో దాంట్లో బ్లాక్స్ ఉండకూడదు. లంగ్ కెపాసిటీ బాగుండాలి అండ్ వెయిట్ కూడా అడిక్వేట్గా ఉండాలి. ఓవర్ వెయిట్ అనేది కూడా డిఫికల్టే, మళ్ళీ అండర్ వెయిట్ కూడా సర్జరీకి ప్రాబ్లమే అవుతుంది. సో ఇవన్నీ ఫిట్నెస్ సబ్జెక్ట్ టు పేషెంట్ ఫిట్నెస్ బైపాస్ అయితే కనుక. బట్ స్టెంట్కి ఏజ్ క్రైటీరియా ఏం లేదండి, ఈ ఏజ్లోనే వీ డన్ ఈవెన్ 90-95 years పేషెంట్స్ కూడా మనం స్టెంట్స్ వేసి ఉన్నాము. ఈవెన్ 90 years దాటిన పేషెంట్స్ ఎవరైతే ఫిట్ ఉన్నారో బైపాస్ కూడా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఏజ్ ఈజ్ నాట్ ఎ బార్. వెన్ ద పేషెంట్ డెఫినెట్గా పేషెంట్ లైఫ్ని కాపాడుతుందంటే డెఫినెట్గా మనం స్టెంట్ కానీ బైపాస్ డెఫినెట్గా చేయొచ్చు. దట్ ఈస్ సబ్జెక్ట్ టు పేషెంట్స్ ఫిట్నెస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.